హలో అందరికీ. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? పసుపు పాలు కేవలం జలుబుకే కాదండి, ఇంకా చాలా వాటికి యూజ్ అవుతాయి. అదేంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఎవరికి గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా పెరటి తోట మాత్రం మాకు చాలా సర్ప్రైజే ఇచ్చింది. ఏదో ఒకటి మాట్లాడు. ఎవరికి జామనో లేకుంటే ఏందో ఒకటి. ఎవరికి ఇచ్చావు అవి? ఎవరికి తల ఒకటిచ్చమ్మా. నేనేం అమ్ముకునేదాన్ని కాదు. ఎవరికొకరికి తెలిసిన వాళ్ళకి అందరికి ఇచ్చావా? అంతే ఇంకా ఎన్నిన్నా కానీ అటు పోయి కావాలని తింటాం. మనం కలా వీటికి వేళ 10 కాయల కన్నా తింటామా? సరే. 2025 సంవత్సరం 1వ తారీఖు రోజు ఇలా నవ్వులతో మొదలయ్యింది. ఇంకా ఆ రోజు వేసిన ముగ్గు ఇది. ఈ ధనుర్మాసం అంతా కూడా ఇలా గీతల ముగ్గులే వేస్తానండి. ఇంకా రంగులతో ముగ్గులు వేయడం అనేది ఈ సంక్రాంతి నెలలో మామూలే కదా. రంగులతో ముగ్గులు ఇంకా గీతల ముగ్గులు కొంచెం టైం పడుతుంది. అందుకనేసి నేను ఈ గిరికలు చేసుకున్నాను అనమాట. నేను కొనుక్కుందామని బజార్కి వెళ్ళాను, కానీ మా సైడ్ దొరకలేదు. నా దగ్గర రోలర్స్ కూడా ఉన్నాయి, కానీ వాటిని ఫిల్ చేయడం అనేది కొంచెం టైం పడుతుంది. ఇంకా ప్రతిసారి ఆ మూతలాగా వచ్చిన దాన్ని తీసి అందులో ముగ్గు పిండి పోసి ముగ్గు వేయడం అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇలా చేసుకుంటే ఈజీగా ముగ్గు నింపుకోవచ్చు, త్వరగా ముగ్గు వేయడం అనేది కంప్లీట్ అయిపోతుంది అనేసి నేను అనుకొని చేసుకున్నాను. ఇంకా రంగు లైన్స్ లాగా వేయడం కాకుండా ఒక బార్డర్ లాగా వేయడానికి ఉంటే బాగుంటుంది అనేసి ఇంకొక రకం కూడా చేసుకున్నాను. ఈ ముగ్గు వేసేటప్పుడే అనిపించింది అనమాట, ఓన్లీ లైన్స్ లాగా వస్తే అంత రంగు అనేది బాగా కనపడదు కదా. మనకి సంక్రాంతికి బాగా ఉట్టిపడేటట్టు రంగుతో వేస్తాం కదా ముగ్గులు. అందుకనేసి సైడ్ బార్డర్స్ కానీ లేదా అవుట్ లైన్స్ కానీ ఇవ్వడానికి ఇంకొక రకం బ్రాడ్ లైన్స్ వచ్చేటట్టు కూడా ఇలాగే గిరకలు తయారు చేసుకున్నాను. ముగ్గు పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఆ గిరకలతో ముగ్గు వేసేయచ్చండి ఈజీగా. ఇక్కడ మీరు లాస్ట్లో చూస్తున్నారు, ఇది షూట్ చేయలేదు కానీ నేను బ్రాడ్ లైన్, గ్రీన్ కలర్లో బ్రాడ్ లైన్ ఉంది కదా, అది అలా వేసిందే అనమాట. మీకు స్టార్టింగ్లో ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, పసుపు ఇంకా సొంటి పొడి 2 కలిపి మరిగించిన పాలండి ఇవి. మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినప్పుడు కానీ లేకపోతే కొంచెం ప్రీపోన్ చేసుకోవాలి అన్నా కూడా ఈ పసుపు వేసిన పాలు, పసుపు సొంటి పొడి కలిపి పొడి చేసి పెట్టుకున్నాను నేను. ఈ సొంటి పొడి బయట కూడా దొరుకుతుంది, ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంటి పని తర్వాత చేసుకుందువు, తోటలోకి రా, ముందు కాయలు కోసుకొని వద్దాము అనేసి తను ముందే వచ్చేసింది. నేను తోటలోకి వచ్చేసరికి ఇది సీను. ఒక చిన్న కర్ర తీసుకొని ఈ ఆకుల సముద్రంలో తను ఈదుతున్నట్టుంది. ఎందుకంటే ఏమన్నా పాములు అట్లా ఉంటాయేమో అనేసి తను కొంచెం కదిపి చూస్తుందనమాట. అంతేకాదు ఈ పెద్ద ఆకుల మధ్యన కాయలు కూడా అసలు కనపడట్లేదు. అందుకనేసి ఇవి ముదిరిపోతున్నాయి, అంటే మనకి కూరకి వాడుకోవడానికి రాకుండా ఇంకా గట్టిగా అయిపోతాయి అన్నమాట. అందుకనేసి చూసి కోసి ఎవరికైనా ఇయ్యనన్నా ఇద్దాము, మనకైనా యూజ్ అవుతాయి కదా అనేసి చెప్తుంది. ఇంకా అలా ఎతికే క్రమంలో కొంచెం చిన్నగా ఉన్న కాయల దగ్గర చిన్న పుల్ల గుర్తుగా పాతుతుంది అనమాట, గుచ్చి పెడుతుంది. అలా అయితే ఇంకా మనకి ఈజీగా కాయ ఎక్కడుంది అనేది తెలుస్తుంది కదా అనేసి నేను కనిపెట్టేశాను ఒక కాయ అని చెప్తున్నాను. కొన్ని కోసాము, సుమారుగా ఒక 5-6 కాయల దాకా అయ్యాయి. ఈ సొరకాయల్ని తను వెతికి పట్టుకుంటుంటే నేను కట్ చేసి తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెడుతున్నాను. ఎందుకంటే అవి కనుక్కోవడమే కాదు, కట్ చేయడం కూడా కష్టమే అనమాట. కత్తెరతో అయితే ఈజీగా కట్ అవుతాయి, తను కత్తెరతో కట్ చేయలేదు. ఇంకా కాకరకాయలు, బీరకాయలు ఏవన్నా ఉన్నవన్నీ కూడా కట్ చేసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాము. ఇంకా అన్ని ఒక వారం 10 రోజుల కిందట కూడా ఈ ప్లేస్లో ఎలాంటి చెట్లు ఏమీ లేవు. ఈ సొర తీగలు, గుమ్మడి తీగలకి మొత్తం ప్లేస్ అంతా సరిపోతుంది అనమాట. చుట్టూ పాకాయి, ఎక్కడ చూసినా కాయలే ఉన్నాయి. కాళ్ళ దగ్గర చూస్తే కూడా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. చూడండి, నేను మీకు చూపిస్తాను, చూసారా? ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న కాయలు ఉన్నాయి. నడవడానికి కూడా కష్టంగా ఉంది అనమాట. అందుకనేసి ఖచ్చితంగా ఇద్దరం వెళ్ళి ఈ కాయలన్నీ కోసుకొని తీసుకొని వచ్చేసాము. ఇంకా జనవరి 1 రోజు ఒక చిన్న వీడియో ఇది, మీకు విషెస్ చెప్పాను కదా నేను. ఇంకా ఈరోజు వంట అలసంద గింజలు, ఆలు కలిపి కొంచెం పులుసు కూరలాగా చేశాను. ఇంకా గోంగూర పచ్చడి, ఇది కలర్ రైస్. ఈరోజు స్పెషల్స్ ఇవే అండి. ముగ్గు గిరకల్లో ఇంకొక మోడల్ చేశాను అన్నాను కదా, అవి షార్ట్ వీడియోలో మొత్తం వేసి చూపించడం
కుదరలేదండి. ఇది 3 లైన్ ఉన్నది, సింగిల్ లైన్, డబుల్ లైన్ ఉన్నవి కూడా వేసి చూపించాను నేను మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో. ఇవన్నీ కూడా టైం సేవింగ్ కోసము. మనకి ముగ్గొక్కటే ఇంపార్టెంట్ కాదు, ముగ్గొక్కటే పని కాదు కదా మన ఆడవాళ్ళకి. అందుకనేసి ఏదైనా సరే టకాటకా చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి ఏవి ఒకటి ఉండాలి అని చేసుకున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.